హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు క్లాస్‌లో ఇండియన్ హిస్టరీ నుండి 16 మహాజానపదాల నుండి ఇంపార్టెంట్ క్వెషన్స్ అండి. సో, ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వెషన్, మహాజానపదాల కాలం ద్వితీయ పట్టణీకరణ యుగం, సెకండ్ అర్బనైజేషన్ అని ఎందుకు పిలువబడుతుంది? ఆప్షన్ ఏ, సింధు నాగరికత పట్టణాల తర్వాత మళ్ళీ నగరాల ఆవిర్భావం జరిగింది. ఆప్షన్ బి, ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉండేది. ఆప్షన్ సి, ఆ కాలంలో తొలిసారిగా ఇటుకలతో నిర్మాణం చేపట్టారు. ఆప్షన్ డి, ఆ కాలంలోనే తొలిసారిగా నాణాలను ఉపయోగించారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, సింధు నాగరికత పట్టణాల తర్వాత మళ్ళీ నగరాల ఆవిర్భావం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మగధ రాజులలో ఎవరు వైశాలిపై అంటే వజ్జిపై దాడి చేసి ఈ గణరాజ్య సమాఖ్యను అంతం చేశారు? ఆప్షన్ ఏ, శిశునాగుడు, బి, అజాతశత్రువు, సి, మహాపద్మనందుడు, డి, కళాశోకుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, అజాతశత్రువు. నెక్స్ట్ క్వశ్చన్, మగధ రాజధానిని పాటలీపుత్రానికి గంగా మరియు సోన్ నదుల సంగమం వద్ద మార్చిన రాజు ఎవరు? మగధ రాజధానిని పాటలీపుత్రానికి మార్చిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ, బింబిసారుడు, బి, అజాతశత్రువు, సి, ఉదయనుడు, డి, శిశునాగుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, ఉదయనుడు. తర్వాత ప్రశ్న, కింది మహాజానపదాలలో ఏది కోసల రాజ్యాన్ని ఆక్రమించి దాని శక్తిని పూర్తిగా నాశనం చేసింది? కింది మహాజానపదాలలో ఏది కోసల రాజ్యాన్ని ఆక్రమించి దాని శక్తిని పూర్తిగా నాశనం చేసింది? ఆప్షన్ ఏ, అంగ, బి, వత్స, సి, మగధ, డి, మల్ల. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, మగధ. తర్వాత ప్రశ్న, మహాజానపదాల యుగంలో మగధను పాలించిన మొదటి ప్రముఖ రాజవంశం ఏది? మహాజానపదాల యుగంలో మగధను పాలించిన మొదటి ప్రముఖ రాజవంశం ఏది? ఆప్షన్ ఏ, నందవంశం, ఆప్షన్ బి, మౌర్యవంశం, ఆప్షన్ సి, శిశునాగ వంశం, ఆప్షన్ డి, హర్యాంక వంశం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, హర్యాంక వంశం. తర్వాత ప్రశ్న, ద్వితీయ పట్టణీకరణ కాలంలో మహాజానపదాలు అనుసరించిన ఆర్థిక వ్యవస్థ స్వభావం ఏది? ఆప్షన్ ఏ, పూర్తిగా పశుపోషణ, బి, వ్యవసాయ మరియు వాణిజ్యం 2, సి, కేవలం వేట మరియు ఆహార సేకరణ, డి, కేవలం వ్యవసాయం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న, కింది వాటిలో ఏ మహాజానపదం 2 రాజధానులను కలిగి ఉండేది? ఉత్తరాన అహిచ్చత్ర మరియు దక్షిణాన కాంపిల్య. ఆప్షన్ ఏ, కురు, బి, పాంచాల, సి, మత్స్య, డి, చేది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, పాంచాల. తర్వాత ప్రశ్న, మహాజానపదాల కాలంలో వర్తకులు మరియు శిల్పకారులు సంఘాలను ఏమని పిలిచేవారు? మహాజానపదాల కాలంలో వర్తకులు మరియు శిల్పకారుల సంఘాలను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ, గణ సంఘాలు, బి, పరిషత్తులు, సి, శ్రేణులు, డి, మహామాత్రులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, శ్రేణులు. తర్వాత ప్రశ్న, వజ్జి గణతంత్ర రాజ్యం యొక్క రాజధాని వైశాలి ఏ ప్రముఖ మత నాయకుడితో ముడిపడి ఉంది? వజ్జి గణతంత్ర రాజ్యం యొక్క రాజధాని వైశాలి ఏ ప్రముఖ మత నాయకుడితో ముడిపడి ఉంది?
ఆప్షన్ ఏ గౌతమ బుద్ధుడు, ఆప్షన్ బి పార్శ్వనాథుడు, సి వర్ధమాన మహావీరుడు, ఆప్షన్ డి ఆజీవక గోశాల. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి వర్ధమాన మహావీరుడు. తరువాత ప్రశ్న, మహాజానపదాల కాలంలో రాజ్య వ్యవహారాలను చూసుకునే అత్యున్నత అధికారులను ఏమని పిలిచేవారు? మహాజానపదాల కాలంలో రాజ్య వ్యవహారాలను చూసుకునే అత్యున్నత అధికారులను ఏమని పిలిచేవారు? ఏ గ్రామణి, బి సేనాని, సి మహామాత్రులు, డి కోశాగారాధికారి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న, అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తిన సమయానికి మగధను పాలిస్తున్న రాజవంశం ఏది? అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తిన సమయానికి మగధను పాలిస్తున్న రాజవంశం ఏది? ఆప్షన్ ఏ హర్యాంక వంశం, బి శిశునాగ వంశం, సి నందవంశం, డి మౌర్య వంశం. సరైన సమాధానం ఆప్షన్ సి నందవంశం. తర్వాత ప్రశ్న, మహాజానపదాలలో ఒకటైన అవంతి యొక్క దక్షిణ రాజధాని ఏమిటి? మహాజానపదాలలో ఒకటైన అవంతి యొక్క దక్షిణ రాజధాని ఏది? ఆప్షన్ ఏ ఉజ్జయిని, బి మహిష్మతి, సి విదిశ, డి కౌశాంబి. సరైన సమాధానం ఆప్షన్ బి మహిష్మతి. తరువాత ప్రశ్న, మహాజానపదాల ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా ఆ కాలంలో తొలిసారిగా చలామణిలోకి వచ్చిన నాణాలను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ దినార్, ఆప్షన్ బి రూపాయి, ఆప్షన్ సి పంచ్మార్క్ నాణాలు లేదా ఆహత నాణాలు, ఆప్షన్ డి నిష్కా. సరైన సమాధానం ఆప్షన్ సి. తరువాత ప్రశ్న, బుద్ధుడు మరియు మహావీరుడు ఇద్దరూ బోధించిన మహాజానపదాల ప్రధాన ప్రాంతం ఏది? బుద్ధుడు మరియు మహావీరుడు ఇద్దరూ బోధించిన మహాజానపదాల ప్రధాన ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ దక్కన్ పీఠభూమి, బి వాయువ్య సరిహద్దు, సి గంగాలోయ, డి మాల్వా పీఠభూమి. సరైన సమాధానం ఆప్షన్ సి గంగాలోయ. సో ఇది అండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. థ్యాంక్ యూ.